దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. చాలా నమ్మదగిన దేవుడు మన యేసయ్య. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 143 అధ్యాయము 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నెత్తుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యం. దానియేలు చాలా భయంకరమైనటువంటి పోరాటం. ఎవరైతే రాజు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేయక వేరే దేవుణ్ణి ఆరాధిస్తారో వారిని సింహాల బోన్లో వేస్తానని రాజు ప్రకటన చేశారు. అయినప్పటికీ ఆ మాట విని కూడా దానియేలు మరి ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన పట్ల అద్భుతాన్ని చేయలేదా? నమ్మికంటే అంత నమ్మిక కలిగి ఉండాలి. సింహాల గుహలో వేసేస్తారని దానియేలుకు తెలిసినప్పటికీ కూడా భయపడలేదు. దేవుని నమ్మడం అంటే అలా ఉండాలి. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఆ విధంగా దానియేలు మరి దేవునిపై ఆధారపడినప్పుడు సింహాల గుహలో కూడా దేవుడు దానియేలుని కాపాడారు. అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్లు సింహాల గుహల్లో నుంచి సజీవుడికి వచ్చారు ఆయన. కాబట్టి మరి మన భక్తి ఎలా ఉందో పరిచయం చేసుకుందాం. నీ కృపావార్తను నాకు వినిపింపుము. ఉదయమునే అయ్యా నీ కృపావార్త నాకు వినిపించు. నీ వైపు నా మనస్సును ఎత్తుకొనిచున్నాను. మన మనస్సును దేవుని వైపు ఎత్తుకోవాలి. చాలామంది ఆయా మనుషుల వైపు ఎత్తి ఎవరైతే నాకు సహాయం చేస్తారని అందరి వైపు చూస్తూ ఉంటారు. వారికి కావలసిన వారి వైపు చూసుకుంటూ ఉంటారు. నీకు డబ్బుంటే అందరూ నీకు బంధువులే, నీకేమీ లేకపోతే ఎవ్వరూ నీ దగ్గరికి రారు. కానీ దేవుడు మాత్రం నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనతో నీ జీవితాన్ని కట్టుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. నీ వైపు నా మనస్సును ఎత్తుకొనిచున్నాను. మనసు చాలా మోసకరమైనది, హృదయం అన్నిటికంటే ఘోరమైనది. అది ఎంతో భయంకరమైనది, మోసకరమైనది, ఘోరమైనది. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసం చేస్తుంది మనల్ని. ఆ మోసం చేసే హృదయాన్ని మనము దేవునిలో స్థిరపరచుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. ఈ వ్యాధిని తీసివేయడానికే ప్రభుని క్రీస్తు వారి లోకానికి వచ్చి రక్తం కార్చారు. కాబట్టి మరి నీ మనస్సును దేవుని వైపు ఎత్తుకుంటున్నావా? ప్రియ సహోదరి, శ్రమల వైపు చూస్తున్నావా? అంచెలంచెలుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. కృప కలిగిన దేవుడు మన ప్రభు. కాబట్టి ఒక్కరు కూడా అధైర్యపడకండి, నమ్మకత్వాన్ని కాపాడుకోండి. శోధనలు సహించేవారు ధన్యులు. కాబట్టి విశ్వాసం గట్టిగా పట్టుకోండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నీ యందు నమ్మిక ఉంచిన వారు నేను ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వలేదు. మమ్మల్ని సిగ్గుపడనివ్వని దేవుడవు, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయనా, మా మనస్సు నీ వైపు ఎత్తుకొనుటకు నీవు మా కృప చూపవు నా తండ్రి. స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. కష్టాలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని, ఎవరు హృదయాల్లో ఏ వాంఛలు ఉన్నాయో తీర్చండి. ఏదేమైనా ప్రభువా, నీ కొరకు బ్రతుకుటకు నేర్పించి మహిమ పొంది శక్తి గలేసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.